హలో ఆల్, అందరికి హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు అయితే సంక్రాంతికి అయితే మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సిడి మా మమ్మీ అయితే వంట చేస్తుంది, పూజ అయితే అయిపోయింది. మా మమ్మీ స్టార్ట్ చేసేసింది, నన్ను అయితే చూపియక ఇంకా నేను రెడీ కాలేదని చెప్పేసి. ఇక్కడైతే కుకింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అన్ని వంటలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి చికెన్ నడుస్తుంది అనమాట. చికెన్ లో వచ్చేసి అన్ని మిక్స్ చేసి పెట్టింది, ఫుల్ టేస్ట్ ఉంటది. మేము వచ్చేలోపు అయితే అన్ని రెడీ చేసేసింది మా మమ్మీ. వచ్చేసి మిర్చి బజ్జీలు, అలాగే వేడి వేడి మటన్. ఇది వచ్చేసి స్పెషల్లీ మా కోసం అన్నమాట. మేము ఈరోజు నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ ఆలు బఠానీ కర్రీ. ఇంకా మమ్మీ బగారా రైస్ విత్ బాస్మతి రైస్. వావ్. తర్వాత ఇది వచ్చేసి ఇంకా పిండి ఉంది, పూరీలు. మొత్తం మూత తీసి చూపించమంటుంది మా మమ్మీ. పూరీలు మేము వచ్చేలోపే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసింది. కాకపోతే చికెన్ ఒక్కటే పెండింగ్ ఉంది కాబట్టి చికెన్ అయితే ఇప్పుడు కుక్ అవుతుంది అనమాట. ఏం చేస్తున్నావు క్యూటీ నువ్వు? ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఫస్ట్ మాకు కనిపించేది మేకలే. భవిష్య ఏడుస్తుంది. భవిష్య ఏమైంది? భవిష్య ఎందుకు ఏడుస్తున్నావు? మేక అన్ని తినేస్తుందా? చూసారా, ఇలా రేగు పండ్లు అవి వేసినప్పుడు ఇలా ఏమంటారు, మేకలన్నా ఏమన్నా తినేస్తే మంచిది అంటారు అనమాట. అంటే వాటికన్నా ఫుడ్ ఉంటుంది కదా క్యూటీ. చూసారా, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మొత్తం ఇన్ని ముగ్గులు ఉన్నాయన్నమాట గల్లీలో. హాయ్ మోన్విత. ఈమె పేరు మోన్విత, బాగుంది కదా పేరు. నీ పేరు ఏం పేరు చెప్పు? నీ పేరు ఏం పేరు చెప్పు? భవిష్య. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? భవిష్య. మోన్విత పెద్ద మా క్యూటీకి పిల్లలంటే ఇష్టం అనమాట. ఆమెని ఒక చిన్న బేబీ కానీ ఇంకా బేబీ కావాలి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా? స్మైల్. అమ్మో ఇట్లా చూస్తుంది. స్వీటీ పిలుస్తుంది చెల్లెని. ఎట్లా వస్తుంది చూడు. ఆగు స్వీటీ, పిలువ ఒకసారి. పిలుదాను. ఇట్లా లేవడానికి ట్రై చేస్తుంది. మెహందీ. అమ్మ మెహందీ కావాలంట. అయ్యో ఇలా అయితే పట్టుకుంది అని చెప్పేసి ఎగ్జైట్ అవుతున్నారు మా స్వీటీకి అయితే. మీకు ఒకటి చూపిస్తాను. వచ్చేసి మీరు ఎప్పుడైనా చూసిర్రా, ఇవి వచ్చేసి ఎక్కడ దొరికాయి? మా మమ్మీ వాటి దగ్గరనే దొరుకుతాయి. అంటే మీ దగ్గర షాప్లలో దొరికితే ఒకసారి ట్రై చేయండి. ఇది ఎట్లుంటది అంటే సోనిజీ జాల్జీరా మసాలా అంట. ఇది ఎట్లుంటది అంటే సేమ్ మనం పుదీనా జ్యూస్ ఎట్లయితే ఉంటుందో ఇది వాటర్లో వేసుకొని కలుపుకొని తాగితే డిట్ అన్నమాట. సేమ్ పుదీనా జ్యూస్ లాగానే ఉంది. నాకు తెలిసి పుదీనా జ్యూస్ వచ్చేసి ఈ మసాలా వేసేసి కొంచెం గ్యాస్ సారీ లెమన్ జ్యూస్ ఉంటది కదా, నాకు చెప్తుంటేనే తాగబుద్ధి అవుతుంది. లెమన్ జ్యూస్ వచ్చేసి దీంట్లో ఇది వేసేసి దాంట్లో కొంచెం గ్యాస్ నింపేసి ఇస్తారంట, మా అక్క చెప్పింది. మరి ఎంత నిజమో మనకైతే తెలియదు. ప్యాకెట్స్ కూడా ఉంటాయంట బండిల దగ్గర, పుదీనా జ్యూస్ అలాగే లెమన్ జ్యూస్ దగ్గర ఈ ప్యాకెట్స్ కూడా ఉంటాయంట. ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి చూడాలి ఉన్నాయో లేదో. ఇదైతే ఒకసారి వీలైతే ట్రై చేయండి, కాకపోతే లైక్ తీసుకోండి. మేమైతే ఇప్పుడు తాగుతాము, ఎట్లుందో ఏంటి మళ్ళీ చెప్తాం. చెప్పినా కదా అది పౌడర్. ఇది వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం ఉప్పు వేసినావా? స్వీట్ నువ్వు చేసినావా? బాగుందా?
లెమన్ జ్యూస్ కూడా మస్తు ఉంటది. అంటే ఇది పౌడర్ నేను చెయ్యలేదు. ఎట్లుంది కేడి? సూపర్ కదా, బాగుంది. నార్మల్ గా పుదీనా జ్యూస్ అని చెప్పేసి ఇది ఇచ్చేసా నమ్మేస్తారు. యాక్చువల్లీ ఇది పుదీనా జ్యూస్ లాగానే ఉంది. ఇది ఆ కుండకి మొత్తం పుదీనాలు పెట్టేసి పుదీనా జ్యూస్ అని చెప్తారు, దాంట్లో పౌడర్ వేసి నీళ్ళు కలిపేసి ఇస్తారు. ఇట్లా బండిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇట్లా జ్యూస్ వేస్తారు కదా. క్యూట్, ఏం తింటావు ఇప్పుడు నువ్వు? థమ్స్ అప్. మిర్చి బజ్జీయాలా, ఆలుగడ్డ బజ్జీయాలా? మేమైతే ఈరోజు ట్యూస్డే కాబట్టి వెజ్ తింటాం కాబట్టి ఓన్లీ వెజ్జే తిన్నామన్నమాట. మా పిల్లలకు వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి నాన్ వెజ్ తిన్నారు. అలాగే మేమైతే లంచ్ చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా పతంగులు అయితే ఎగిరేయడం స్టార్ట్ అయిపోయింది. మేము ఎట్లా ఎగిరేసినామో ఏంది సంగతి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను. నా బ్లాగ్ చూసి అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయండి, వీలుంటే షేర్ కూడా చేయండి.